సబ్ కలెక్టర్ గారు శ్రీ మౌర్య భరద్వాజ్ గారికి, స్పెషల్ ఆఫీసర్ నాగరాజు గారికి, అలాగే ఎంఆర్ఓ శివరాముడి గారికి, సర్పంచ్గా ప్రహ్లాద్ యాదవ్ గారికి, అలాగే అరుణమ్మ గారికి, ఎంపీటీసీ శివకుమార్ గారికి, విఆర్ఓ తిరుమల రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇప్పుడే వచ్చినటువంటి శ్రీ దేవేంద్రప్ప గారికి, అలాగే పంచాయత్ సెక్రటరీ బాబు గారికి, భారతీయ జనతా పార్టీ నాయకుడు గోపాల్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరేష్ గారికి, జనసేన పార్టీ నాయకుడు హుస్సేని గారికి, గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం, వీరపురపురంకి రావడం ఆనందంగా అనిపిస్తుంది. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి ప్రజలు చర్చించుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం రోజు పేపర్లో చూస్తా ఉన్నాం, తుపాకీ తల మీద పెట్టి అక్కడ ఒక పోర్టుని ఆక్రమించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆదోని ఏం తక్కువేం కాదు, మన దగ్గర తుపాకులు పెట్టలేదు కానీ రకరకాల పోలీసు వాళ్ళని పెట్టో, గోండాలని పెట్టో, రౌడీలను పెట్టో, కబ్జాలను పెట్టో, మా పార్టీలోకి వస్తే రా, మా కండువా కప్పుకుంటే కప్పుకో, లేకపోతే నీ భూమిలో ఏదో ఒక లిటిగేషన్ పెడతా, మీ అన్ననో తమ్ముడినో బంధువునో ఎవరినో పట్టుకొని వచ్చి దాంట్లో నాకు కూడా హక్కు ఉందని చెప్పి దాన్ని లిటిగేషన్ పెడతా. ఒక దుర్మార్గుడైన ఆఫీసర్ కూడా ఉండే మన దగ్గర, జయరామరెడ్డి అని గారు ఆడున్నాడు. ఆ మనిషి ఇక్కడ తెలియదు. ఆ మనిషి రికార్డులు మొత్తం మార్చి పడేశా. ఆయన చెప్పిందే లేదు, అప్పుడు ఎంఆర్ఓ లేదు, సబ్ కలెక్టర్ లేదు, ఏమీ లేదు, అధికారులకి ఏమీ లేదు, మొత్తం మార్చి పడేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. ఎవరైతే నేను చాలా మంది చెప్పారు నాకు, సార్ టీడీపీ కాబట్టి, బీజేపీ కాబట్టి, జనసేన కాబట్టి మా పొలాలు లాక్కున్నాడు. నేను చెప్పాను, మీ పొలాలే కాదురా నాయనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పొలాలు కూడా లాక్కున్నారా. పాము తన పిల్లల్ని తినేస్తుందంట. ఆ రకంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల పొలాలు కూడా ఆక్రమించుకున్నాడంటే ఇంతకంటే దౌర్జన్యం, ఇంతకంటే దారుణం ఎక్కడ జరిగి ఉంటుంది? ఈరోజు సాక్షాత్తు సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, సోమవారం వచ్చి నేను కూర్చుంటే 80% నాకు వచ్చే అర్జీల్లో భూమి తగాదాలే ఉన్నాయి అని అంటా ఉన్నారు. 100ల కొద్దీ పెరిగిపోయాయి. కొంతమంది భూమి తగాదాలు, ఆక్రమణలు, రికార్డులు మారిపోయినాయని చెప్పడాలు, కోర్టుకి వెళ్ళి కోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ వేసుకొని తిరుగుతూనే ఉంటారు. పాపం నా దగ్గర తిరుగుతారు, ఎంఆర్ఓ దగ్గర తిరుగుతారు, సబ్ కలెక్టర్ గారి దగ్గర తిరుగుతారు, పని కాలేదని బాధపడతా ఉంటారు. ఇవన్నీ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు. అందువల్లే ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద ఒక బాధ్యత వచ్చింది. దీన్ని ఎలా పరిష్కరించాలా? ఇట్లా వదిలేస్తామా? మీరు ఎక్కడ పోతే పోండని వదిలేయడం సాధ్యం కాదు. వదిలేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీ భూమి మీ హక్కు. తాతల నుంచి వచ్చిందో, స్వయార్జితమో, లేదా ఎక్కడి నుంచి వచ్చిందో, మీరు సంపాదించుకున్న మీ భూమి మీ హక్కు. దీన్ని రెవెన్యూ వాళ్ళు కూడాను, లేదా అందరూ కూడా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని 1 నెల రోజుల పాటు చేస్తా ఉన్నాం. దీంట్లో ఈ ఒక్క విరూపాపురం ఆదోనిలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17,564 గ్రామాల్లో ఏకకాలంలో విరూపాపురంలో, ఆదోనిలో ఎలా జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 17,500 గ్రామాల్లో కూడా
ఇటువంటి సదస్సులు పెడతా ఉన్నాం. ఎంతకాలం 5 ఏళ్లుగా మీరు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేది, సార్ మా రికార్డు సరిచేయండి సార్ మరి నిజంగా నా పొలమేనండి, వాడు ఆక్రమించుకున్నాడండి, నిజంగా నా రికార్డులు మార్చేశారండి, రికార్డులు మార్చి మీరు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న వాళ్ళు సబ్ కలెక్టర్ గారు, ఇంకొక ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ అనే ఒక నాగరాజు గారనే టెక్స్టైల్ ఆఫీసరు, జిల్లా అధికారి, విఆర్ఓలు, మిగతా ఆఫీసర్లు ఎంతమంది ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటే అందరూ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటా ఉన్నారు. మీరు అటువైపు చూడండి, ఆ టేబుల్ మీద ఎంఆర్ఓ ఆఫీసులో ఉండాల్సినటువంటి రికార్డులన్నీ కూడా తీసుకొని వచ్చి మీ గ్రామంలో కూర్చున్నారు. ఇలా కేవలం మీకు మాత్రం, మీ గ్రామంలో మాత్రమే కాదు, ఒక షెడ్యూల్ వేసుకున్నారు. ఈ 45 రోజుల్లో పొద్దున ఒక ఊరు, సాయంకాలం ఒక ఊరు, మొత్తం రికార్డులన్నీ ఎత్తుకొని పోయేది ఆ ఊరికి. ఎంఆర్ఓ పోయేది, సబ్ కలెక్టర్ గారు పోయేది, ఎమ్మెల్యే పోయేది, సర్పంచులు పోయేది, జెడ్పీటీసీలు పోయేది. అక్కడికక్కడ కూర్చొని రికార్డులు అక్కడక్కడే చూసి వీలైనన్ని పరిష్కారాలు అక్కడే చేయాలి. లేదా మీ పరిష్కారాలు తీసుకొని మీకు ఒక రసీదు కూడా ఇస్తారు. దాన్ని 45 రోజుల్లో తీరుస్తామని హామీ ఇస్తా ఉన్నాం. ఇది మంచి అవకాశం, ప్రజలకు కూడా అందరికీ మంచి అవకాశం ఇది. కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తుల్లో మీ భూములే ఎవరో లాక్కున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసు పోయేది, ఏదో సర్వే నెంబర్ వేసేది, ఓ రిజిస్ట్రేషన్ తయారు చేసుకునేది, ఈ భూమి అంతా నాదనేది. కొన్ని చోట్ల అటవీ భూములు, అడవులకు సంబంధించిన భూములు కూడా ఆక్రమించుకున్నారు. ఈరోజు నాకు చెప్తా ఉన్నారు ఎవరో, గణేకల్ దగ్గర పండగల దగ్గర 150 ఎకరాలు ఎవరు ఆక్రమించుకున్నారండి, అటవీ శాఖకు సంబంధించిన భూమి అని చెప్తున్నారు. దాన్ని కూడా సర్వే చేయిస్తాం. ఇలా ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, చివరకు గుళ్ళు కూడా, దేవాలయ భూములు, ఏదైనా వెంకటేశ్వర స్వామికో శివుడికో గుడికి ఎవరో మాన్యం ఇచ్చి ఉంటారు, దాన్ని కూడా ఆక్రమించుకునేది. ఇన్ని అక్రమాలు చేసినారు 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా కలిసి. దీన్ని సరిచేస్తాం. ఇప్పుడు నేను మీ ద్వారా ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్న, ఆదోనిలో కానీ రాష్ట్రం అంతా కూడా మౌనం వినండి. భరించాల్సిన అవసరం లేదు, ఎప్పుడో జరిగిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు రండి, వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీ రికార్డులు ముందు పెట్టండి, జరిగిన తప్పు ఏమిటో చెప్పండి. కంప్లైంట్ చేయడానికి మీరు ముందుకు రాకపోతే మేము మీ సమస్యలు ఎలా పరిష్కరిస్తాం? నేను కూడా ఎమ్మెల్యే అవ్వకముందు ఎన్నికల సందర్భంలో చెప్పినాను, ఈ ఊరిలో ఉన్న కబ్జాలన్నీ ఇడిపిస్తాను అని మాట ఇచ్చిన. ఆ మాటకి ఈరోజు కూడా కట్టుబడి ఉన్నా. కొంతమంది కంప్లైంట్ తోస్తా ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. దయచేసి అందరూ రండి. కొంతమందికి మెడ మీద కత్తి పెట్టి, ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి తుపాకీ పెట్టి అక్కడ పోర్టులు లాక్కున్నాడో, ఓ పెద్ద పోర్టు, 1,000 కోట్ల రూపాయల పోర్టు లాక్కున్నాడని పత్రికల్లో చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా మెడ మీద కత్తి పెట్టి, బలవంత పెట్టి, పోలీసులను ఇళ్ళకి పంపించి, భయపెట్టి, రికార్డులు మార్చి మీ ఆస్తులన్నీ దోచుకుని ఉన్నారు కదా. ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మీ భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, భయపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రండి. జరిగిపోయింది, ఏమి ఇబ్బంది ఏమీ లేదు, దాన్ని మొత్తం తిరగదొడతాం. నిజంగా మీ భూమిని ఎవరన్నా బలవంతంగా లాక్కుని ఉంటే, 10 రూపాయల భూమిని 1 రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అవన్నీ కూడా వెనక్కి తీస్తాం. మీకు న్యాయం చేస్తాం, మీకు తోడుంటాం. మీ కష్ట నష్టాల్లో మేము భాగస్వాములు అవుతాం. ఈ ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ 45 రోజుల కార్యక్రమాన్ని
మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా, అందరికీ చెప్పాలా. ఎందుకంటే పొద్దున పూట కదా, అందరూ పనులు పోయి ఉంటారు, మధ్యాహ్నం పనులు పోయి ఉంటారు. ప్రతి గ్రామంలో చర్చ జరగాల. పట్టణంలో, ఆదోని పట్టణంలో కూడా చర్చ జరగాల. ముఖ్యంగా మండగిరి పంచాయతీ, సాదాపురం పంచాయతీ, మిగతా చోట్ల ఎక్కడైతే భూమి ధరలు విపరీతంగా పెరిగినాయో ఈ దుర్మార్గాలు మరీ ఎక్కువగా జరిగినాయి. ఎవ్వరూ భయపడద్దు, మీకు మేము తోడున్నాం. ధైర్యంగా వచ్చి ఈరోజు ఫిర్యాదు చేయండి, ధైర్యంగా వచ్చి పోలీస్ కంప్లైంట్ పెట్టండి, ధైర్యంగా మీడియా ముందుకొచ్చి కెమెరాల ముందు చెప్పండి మీకు జరిగిన అన్యాయం ఏందో. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. మీ ఆస్తులని మీకు తిరిగి చేర్చే బాధ్యత మాది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 45 రోజుల పండుగ అని చెప్పారు సబ్ కలెక్టర్ గారు. ఒకవైపు సంక్షేమం చేస్తానే, ఒకవైపు ఆదోనిలో అభివృద్ధి చేసుకుంటానే, మరోవైపు ప్రజల ఆస్తుల్ని తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టినందుకు రెవెన్యూ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సదస్సుల్లో మీరు కేవలం ఇచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు పరిష్కారం అయ్యేవి కొన్ని ఉంటాయి, నెలలో పరిష్కారం అయ్యే 45 రోజుల్లో పరిష్కారం అయ్యేవి కొన్ని ఉంటాయి, కొంచెం లేట్ అయినా పరిష్కారం అయ్యేవి చాలా ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ అధైర్యపడద్దని నేను వ్యక్తిగతంగా కూడా దీన్ని ప్రతి వారము కూడా అధికారులతో కూర్చొని రివ్యూ చేస్తాను. కార్యక్రమం మొత్తం అయిన తర్వాత కూడా పత్రికల వాళ్ళని పిలిచి, ప్రజలందరినీ పిలిచి స్పష్టంగా చెబుతాం, ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి, ఈ రకమైన కంప్లైంట్లు వచ్చినాయి, ఈ ఊరి నుంచి ఇలా జరిగినాయి, వీటిలన్నిటినీ కూడా సరిచేస్తాం, ఎలా సరిచేస్తారో కూడా మీ అందరికీ తెలియజేస్తాం. దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సదస్సులో చురుగ్గా పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. చాలా మంది బండ్లు కట్టుకొని వేసుకున్న వాళ్ళు బండ్లు వేసుకున్నామా, లేదంటే చందలు వేసుకొని మేము వేసుకున్నాం. మేము వేసిన తర్వాత బిల్లులు వేసిన వాళ్ళు ఉన్నారు, వేసుకొని తిన్నారు, కానీ దాన్ని బాగా చేయలేదు. ఈ ఊళ్ళో ఏదైనా ఇప్పుడు నేను అడిగానంటే అందరూ నన్నే చూసారు తప్ప అడగదు. ఇప్పుడు విచిత్రం చెప్తాను. సర్పంచుల కోసం మండల పరిషత్ కదా, పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఈ మూడింటికి కూడా నిధులు వస్తుంది. ఎవరు? నేరుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి వేసే డబ్బులు ఇవన్నీ, కేంద్రానికి సంబంధించిన ఫండ్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో అన్ని పంచాయతీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఎంత డబ్బులు? 2,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ సర్పంచ్కి కూడా వచ్చినాయి. ఎంత డబ్బులు వచ్చినాయి? 4,60,000 ఒకసారి, రెండోసారి 2,10 ఎంత అయింది? 6,70,000 రూపాయలు ఈయనకి కూడా ఇచ్చినాం. ఈయన దేనికి వాడాలి దాన్ని? ఆ మురుగు నీళ్లు క్లీన్ చేయించడానికో, పారిశుద్ధ్యం అంటే అవి డ్రైనేజీ వర్కులు చేయడానికో, లేదా మీరు గ్రావెల్ వర్క్ అంటున్నాడు కదా, శ్మశానానికి గ్రావెల్ వర్క్ చేయడానికో, లేదా ఊర్లో గ్రామ సభ పెట్టుకొని మిమ్మల్ని అందరినీ అడిగి ఈ పెద్ద మనిషి అందరినీ ఏం పని చెప్తే 6,60,000 రూపాయలు పెట్టి చేయాలి. ఏమైంది ఇప్పుడు? 6,60,000 రూపాయలు ఎక్కడయ్యా అని అడిగినాం అనుకో, పాత బిల్లు లెక్కేసుకుంటా, నేను పాత బిల్లు అంతా చేస్తే కదా అంటాడు పెద్ద మనిషి. ఇబ్బంది పడుతుంది. అర్థమైనా? పెద్ద మనిషికి డబ్బులు వేస్తే
ఈయనేమన్నాడు, జగన్మోహన్ రెడ్డి అప్పుడు డబ్బులు ఎత్తుకుపోయా, ఆ డబ్బులన్నీ ఇప్పుడు మేము సర్దుకుంటున్నాం సార్ అంటారు. నేను చెప్తా ఉన్నా, ఏమయ్యా ఈయన ఒకనట్లా స్టేట్ వైడ్ కాదు, రాష్ట్రంలో అంటున్నా, ఈయన కూడా అంటా ఉన్నా. ఈయనే వదిలిపెట్టేది లేదు, రాష్ట్రంలో అనట్లేదు. ఆ డబ్బులకు ఈయనే బాధ్యుడు కదా కదా. అట్లా లెక్కేసుకుంటూ పోతే నరేంద్ర మోదీ గారు వేల కోట్లు ఇప్పుడు తెచ్చిస్తామంటే మేము డబ్బులు, వీళ్ళు పాత లెక్కలు వేసుకుంటే నేనేం డెవలప్ చేసేది చెప్పండప్పా మీరంతా. నేను నానా బాధలు పడి అసెంబ్లీలో గడగడాను అరిసి డబ్బులు తెస్తున్నానా లేదా చెప్పండప్పా? తెస్తున్నానా లేదా? డబ్బులు తెస్తున్నా లేదా? ప్రతి మీ ఒక్క ఊరికే 6,60,000 రూపాయలు తెస్తే 43 గ్రామాలకు ఎంత డబ్బులు ఇచ్చింటానో ఆ లెక్క పెట్టండి మీరు. 43 గ్రామాలు, కొంతమందికి 6 లక్షలు, కొంతమందికి 10 లక్షలు, వీళ్ళ గ్రామానికి అయితే 23 లక్షలు పెదారివాణంకి 23 లక్షలు. నాకు లెక్క తెలుసు, డబ్బులు ఇచ్చిన నేను కదా, నాకు తెలుసు ఆ బాధ ఏందని. ఒక్కొక్కడిని అడుక్కొని గడ్డం పట్టుకొని కాళ్ళు పట్టుకొని మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకొని మా ఊరికి డబ్బులు అడుగుతున్నా లేదా? అసలు అడుగుతున్నా లేదప్పా? ఇట్లా డబ్బులు తెచ్చేస్తా ఉంటే కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు డబ్బులు వేస్తా ఉంటే అన్ని కూడా మాయమైపోతే నేనేం చేసేది? మీరు గట్టిగా మాట్లాడాలా, మీరు గట్టిగా నిలబడాలి కదా. అర్థమైందా? కాబట్టి నేను ఈసారి డబ్బులు 6,60,000 రూపాయలు ఈయన ఏ పాత లెక్కలకు వచ్చినాడో మీరందరూ ప్రజలు ఆయన అడగాల. నేను మళ్ళీ 3 నెలలు అయితే మళ్ళీ డబ్బులు ఇస్తా, మళ్ళీ 6 లక్షలు 7 లక్షలు ఇస్తా. అర్థమైందా? అవి ఏం చేసా మీరు లెక్కలు చూసుకోవాలి కదా. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎట్లా ఉండే, అరే నీకు 6 లక్షలు వచ్చినాయి కదా, నాకు 3 లక్షలు నాకు ఇచ్చి నువ్వు 3 లక్షలు ఎత్తుకొని పోరా అనేది అవునా కదా? ఇబ్బంది పడ్డాం కదా. ఇంత ముందు లెక్కేంది, 6 లక్షలు వస్తే 3 లక్షలు ఎమ్మెల్యే జేబులోకి, 3 లక్షలే నువ్వు గాని అబ్బా అని మీకెవరికి తెలిసేది కాదు. ఈ రోజు నేను వచ్చేది నేనేమి లెక్కడిగినాను అడుగు రాలేదా, ఇబ్బంది పడుతుందా. ఇప్పుడు 6,60,000 వస్తే బాబు నాకేమి ఇయ్యదబ్బా, నాకేం వద్దబ్బా, డబ్బులు వద్దా ఏమొద్దా, నేనే ఖర్చు పెట్టేసినాను, అయిపోయింది ఎలక్షన్ లో, మీరు మీ ఊరు బాగు చేసుకో చాలు అంటే ఇప్పుడు ఈయన పాత లెక్కలు అంటాడు. అర్థమైందా? కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కాకుండా, ప్రజలకు అర్థం కాకుండా, ప్రజలు నిలదీయకుండా ఈ ఊరిని బాగు చేయడం సాధ్యం కాదు. నేను ఒక్కడే ఏం చేస్తాను చెప్పు? నేను చేయగలుగుతానా? నేను పోట్లాడుతున్నా లేదా చెప్పండి అబ్బా? డబ్బులు తెస్తున్నా లేదా చెప్పండి? మీరు కూడా పోట్లాడాలా, మీరు కూడా నిలదీయాలి మనుషుల్ని, మీరు కూడా ఆఫీసర్లు నిలదీయాలి, సర్పంచ్ నిలదీయాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ నిలదీయాలి. చేసుకుంటే కదా. అయినా కూడా ఏం దిగులు పడద్దంటే నేనున్నా, మరిన్ని డబ్బులు తెస్తా, ఆదోని అభివృద్ధి చేసి చూపిస్తా. సరేనా? రోడ్లు కావాలన్నారు, రోడ్లు కావాలన్నారు. మీ ఊరికి కూడా ఒక రోడ్డు ఇచ్చినాను, 8 రోడ్లు కావాలంటే ఆగే ఒక నిమిషం. మీ ఊర్లో రోడ్లు లేవన్నారు, 8 లక్షల రూపాయలు ఇచ్చి రోడ్డు వేయమన్నా. అట్లాగే 43 గ్రామాలకు కూడా 43 రోడ్లు ఇచ్చిన. మీ ఈ రోడ్డు వేయండి, ఈ రోడ్డు ముగిస్తే 3 నెలల్లో ముగించండి, నేను ఇంకో రోడ్డు ఇస్తా. ఇంకో రోడ్డు కానీ ప్రతిపాదన పంపిన మళ్ళీ మీరు ఇంకో 3 నెలల్లో ముగించండి. 3 నెలలు ఇస్తే మళ్ళీ 3 నెలలు ఇంకో రోడ్డు ఇస్తా. నాకు ఎన్ని సంవత్సరాలు ఇంకా ఉంది? 5 ఏళ్ళు ఉంది. 5 ఏళ్లలో 3 నెలలకు రోడ్డు వేస్తే 15 రోడ్లు వేస్తా మీ ఊర్లోనే. లేవు. నీకు అర్థమైందా? మీరు గట్టిగా వేయించుకోవాలి నిలబడి. నేను ఈ రోడ్లన్నీ వేయించే బాధ్యత, 3 నెలలకు రోడ్డు, 3 నెలలకు రోడ్డు, 6 నెలలకు రోడ్డు ఇచ్చే బాధ్యత నాది. మీరు దగ్గరుండి బాగా వేయించుకోవాలి గట్టిగా, ఎవడు తినేయకుండా డబ్బులు స్ట్రాంగ్ గా వేయించుకోవాలి, ధైర్యంగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? నరేంద్ర మోదీ దగ్గర నుంచి తెచ్చిస్తా ఉన్నా. అప్పుడు పూర్తి ఉన్నటువంటివి
మీరున్న సమస్యల మీద అర్జీలు తీసుకొని వస్తే కనుక వాటి మీద మేము వాటిని నోట్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని ఎంపిక చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దయచేసి అర్జీలతో రండి. ఇప్పుడు గ్రీవెన్స్ వచ్చిన తర్వాత టీజీఆర్ఎస్ ఎంటర్ చేస్తారు లేదా దీంట్లో ఏదో అబ్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, ఇది అభివృద్ధి పక్కన ప్రభుత్వ భూమి మాన్యువల్ ఉంది. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.